నా పేరు కాసమల్ల యాకస్వామి, మా సింగారం. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇక్కడ పెట్టారంటే వచ్చినాము. ఈ ఫీల్డ్ ఎవరంటే రైతు పేరు అన్నవద్దుల లక్ష్మీనరసింహ బాబు గారు, దొరవారు. అయితే ఫీల్డ్ మామూలుగా కావాలి. ఈయన సీడు తీసుకున్నారు, నేనే ఇచ్చిన. ఇప్పుడు వేరే అన్న సుమనన్న కాంచి తీసుకొని నా దాంట్లో సగం దొరవారికి ఇచ్చిన, 10 ప్యాకెట్లు. ఆ 10 ప్యాకెట్లు ఇచ్చిండు. దాంట్లో 5 స్కంద, 5 వారణాసి. అయితే స్కంద వారణాసి అటేసిండు, స్కంద ఇటేసిండు. ఎమ్మ ఫీల్డ్ ఇది మామూలుగా లేదు, మామూలుగా కాల. కాయ బారు కానీ ఒక ఇంత సందు లేదు, ఆకు తక్కువ కాయ ఎక్కువ. చూడండి దీంట్లో ఎంత సైజు ఉందో, కాయ సైజు కూడా, కాయ షైనింగ్ కూడా ఎంత బాగున్నది చూడు. మళ్ళీ దగ్గర కాపు, చాలా దగ్గర కాపు. ఈ అసలు చెట్టు ఈ కాయ బరువును ఆపలేక కింద పడిపోతుంది. అసలు కూలర్లకు ఏరాలన్నా కూడా అటు ఏరుతారు, అటు ఏరాలన్నా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ పెడితే ఇక ఇటు పన్ని పాయలు దొక్కిరు, వస్తాను దారి లేకపోతా. ఇలాంటి సీడ్ ఎన్నుకుంటే రైతు చాలా బెటర్. ఇంత నల్లి టైంలో ఇంత బాగా ఈల్డ్ వచ్చిందంటే ఇది నెంబర్ 1 సీడు. నవధాన్యం వాళ్ళది స్కంద. చాలా బాగుంది. ఒకసారి చెప్పండి అన్న అందరూ, నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి స్కంద. స్కంద ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గది ఇత్తనం. కొన్ని దూర కాపు ఉంటాయి, కొన్ని నల్లిని తట్టుకోవు. ఇది నల్లిని తట్టుకొని కూడా నిలబడి ఇంత బాగా కాసిందంటే ఇది ఒక్క చెట్టు అని కాదు, ఇది ప్రతి ఒక్క చెట్టు ఎక్కడ చూడు చాలా కింది నుంచి మొదలు పెడితే పైదాకా కాసింది. ఒక చెట్టు ఇడు దగ్గర అండి చూడు, ఎక్సలెంట్గా ఉన్నది. ఇగో ఇది ఎంత బాగున్నది చూడు. ఈ కాయ చెట్టు నిండా దాదాపు ఒక చెట్టుకు 2 కేజీల కాయ కాసింది. ఇది ఆ చెట్టు అసలు ఓర్చుకోలేక మొత్తం కింద పడిపోతుంది. ఇంకా ఉంటే ఇంకా పూత కాత వస్తూనే ఉన్నది. చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవరింగ్. మందు కొట్టి కూడా ఇప్పుడు 10-15 రోజులు అయింది, నీళ్ళు కట్టక 15 రోజులు అయింది. ఆల్రెడీ అటు మొత్తం ఏరుతారు. ఇక ఇది కాయ ఓర్చుకోలేకపోతుందని మొత్తం ఏరిస్తాను. ఏరటోళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, కొమ్మలు ఇరుగుతాను ఏరుతాడు. అంత బాగా కాసింది. చాలా నవధాన్యం వాళ్ళది మంచి ఇది సీడు అనేది స్కంద. ఈ అందరు రైతులు ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం. థ్యాంక్ యూ బాబాయ్.